ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీతో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 జరుగుతుంది. మరి ఇంతకీ ఆగస్టు 6వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారిలో జన్మించిన వ్యక్తులకు ఏ స్త్రీతో గొడవ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇంతకు మీరు ఆమెకు జరగబోతున్న ఆ గొడవకు సంబంధించి ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, లేదంటే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, గోచార పరంగా మీకు అనుకూలంగా ఉంటే మీకు జరగబోయే శుభ పరిణామాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది ఆగస్టు 6వ తారీఖు బుధవారం నుంచి అదృష్ట గడియలు స్టార్ట్ అవుతున్నాయి అండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేయబోతుంది. ఈ యొక్క అనేది అయితే ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది ధనవంతులు అయిపోవాలి అంటే ఎప్పటికీ కానీ పని అండి. కాబట్టి మన వంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలి, మన వంతు కష్టం పెట్టి ప్రతిఫలాన్ని ఆశించాలి, కానీ ఎలాంటి కష్టం చేయకూడదు. ప్రతిఫలం ఆశిస్తే ఆ దేవుడే కాదండి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయం చెయ్యరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క కన్యా రాశి వారు తెలుసుకోవాలి. అయితే మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరికైనా మీకు భూములు ఉన్నప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రాశి వారికి ఈ సమయంలో మరింత అదృష్టం రాబోతుందండి. భూముల రేట్లు పెరగడం కూడా జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. మీరు అనేది కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టినా కూడా వీరికి మంచి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈరోజు అనేది మీకు చాలా మంచి ఉండబోతుంది. ఇక మీరు మీలో ఎవరికైనా పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో, ఎప్పటి నుండి మీరు బాధపడుతున్నారో, పెళ్లి కాలేదని కలత చెందుతున్నారో, వీరితో ఎన్నో రకాల మాటలు పడుతున్నారు. మీ యొక్క పెళ్లి కానే కన్యా రాశి వారికి వివాహ ప్రతిబంధులు వస్తాయండి. పెళ్ళైన వారి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అంటే పెళ్లి కాని వారికి పెళ్లి ప్రతిబంధాలు వస్తాయి. పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితంలో ఆనందం నెలకొంటుంది. భార్యాభర్తలు అంటే పెళ్ళయ్యే ఎవరైతే ఉంటారో సంతానంతో సహా అటువంటి వారు అన్యోన్యంగా ఉంటారు. అదే సమయంలో మీరు అనేది ప్రతి రంగంలో కూడా విద్యలు సాధిస్తారండి. అనేక ప్రయోజనాలను పొందుకుంటారు. ఇక మీకు చెప్పాలి, ఇక ఈరోజు అనేది ఈ సమయంలో
పెట్టుబడులు పెడితే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ప్రాపర్టీస్ను అందుకుంటారు, లాభాలను పొందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నవారు పదోన్నతులు వస్తాయి. ఇక అదే విధంగా మీకు బాగా కలిసి రాబోతుంది. బుధుడి యొక్క సంచారం కారణంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఊహించని ధనలాభాలు, స్థిరమైన ఆదాయం, సంపద పెరిగి అవకాశాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అడ్డంకులు తొలగిపోవటం అంటే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారికి గౌరవం గుర్తింపబడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ప్రజల నుండి గౌరవాన్ని పొందుకుంటారు. కన్యా రాశి వారు ఇక అదే విధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ వంటివి లభించే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా కన్యా రాశి వారు అనేది ఈరోజు ఈ సమయంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ విద్యలకు ఆశిస్తూ ఉంటాయండి. దీనివల్ల మనమంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మీరు ఆనందంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి. ఆగస్టు 6వ తారీఖు రోజున బుధవారం రోజున కన్యా రాశి వారికి ఇదంతా కూడా నార్మల్గా కన్యా రాశి వారు అందరికీ వర్తిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్ మాత్రం ఇంతమందికే నుండి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే. ఆగస్టు 6వ తారీఖు బుధవారం రోజున మీ యొక్క కొలిక్తో మీకు ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అది కూడా వర్క్కు సంబంధించింది కావచ్చు. ఆ గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆడవారైనా మగవారైనా సరే అండి, ఎవరైనా స్త్రీ మీతో గొడవ పెట్టుకోబోతుంది అని మీకు ముందుకు తెలుస్తుంది కదా, అటువంటి సూచనలు మీలో ఎవరికైనా వచ్చినట్లయితే అక్కడ నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ గొడవ పెద్దది అవ్వకుండా ఫ్యూచర్లో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ నుండి వెళ్ళిపోండి. ఆ యొక్క గొడవ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వారితో గొడవ పెట్టుకోవద్దు. ఎటువంటిదైనా సరే తర్వాత మాట్లాడుకుందామని దాన్ని వాయిదా వేయండి. ఎందుకంటే ఆ గొడవ మరి చినికి గాలి వాన వల్ల మారే అవకాశాలు, ప్రాబ్లం పెద్దదిగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వారితో పక్కకు ఉండండి. ఒక పక్క రోజు చూశారు కదా. ఇక కన్యా రాశి వారు ఆగస్టు 6వ తారీఖు బుధవారం రోజున మీ జీవితంలో జరగబోయే ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా అలాగే మా ఛానల్ని వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి.